హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ అంటేనే సంక్రాంతి పండుగ. గంగిరెద్దుల కోలాహలం, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, కోడిపందాలు, ఇంకా చాలా అనమాట. రికార్డింగ్ డ్యాన్సులు, పేకాట, ఇట్లా ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే వివిధ ప్రాంతాలలో ఉపాధి కోసం వెళ్ళి ఇక పండగనే ఒక వేదికగా చేసుకొని 3 రోజులు లేదంటే వీకెండ్ కనుక పెద్దగా వస్తే ఒక వారం రోజుల పాటు చాలా కోలాహలంగా పిండి వంటలు తింటూ మంచిగా ఎంజాయ్ చేసి రావడం అన్నది ఒక పెద్ద ఈవెంట్ అనమాట సంక్రాంతి. అట్లాంటి సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ వెలవెలబోతుందని చెప్పి కథనాలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి నిన్న హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు పంతంగి టోల్గేట్ మీదుగా రకరకాల టోల్గేట్ల మీదుగా కొన్ని వేల వాహనాలు ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళిపోయినాయి. అయినా కానీ చాలా గ్రామాల్లో ఆ సంక్రాంతి సందడి లేదు, పూర్తిగా నైరాశ్యం నిండుకున్నది అని చెప్పి కథనాలు వస్తున్నాయి. ఒకసారి దాని సంగతి చూసే ప్రయత్నం చేద్దాం. సందడి లేని సంక్రాంతి, చేతిలో డబ్బులు లేక పేద మధ్యతరగతి ప్రజల దిగాలు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ దూరం. అమ్మఒడి లేదు, రైతు భరోసా, మత్స్యకార భరోసా రాదు, విద్యా దీవెన, వసతి దీవెన కనిపించడం లేదు, రోగం వస్తే ఆదుకునే దిక్కు లేదు, ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు, ఇంటికి వచ్చే మందులు ఆగిపోయే, తలుపు తట్టి పింఛనిచ్చే వాలంటీర్ వ్యవస్థకు మంగళం. పైగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ 6 మిస్సు. ఆదాయం పెరగక ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం. మరోవైపు అటకెక్కిన అభివృద్ధి, గ్రామసీమలన్నీ కళావిహీనం. స్కూళ్లలో ఆగిపోయిన నాడు నేడు పనులు, ఒక్క పని జరక్క ఉసురోమంటున్న సచివాలయాలు, అన్నదాతలకు చేయూత ఇవ్వలేని దుస్థితిలో ఆర్బీకేలు, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లు మారిన ధరలు. ఊరూరా ఇదే దుస్థితి, అందరి నోట ఇదే మాట. సో ఇక్కడ చూడండి, సాయం అందితే కదా. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెంకటకృష్ణపురం గ్రామంలో ఎవరిని కదిపినా చేతిలో డబ్బు లేకుండా పండగ ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. సుమారు 2.5 వేల కుటుంబాలున్న ఈ గ్రామంలో ఏ వీధిలో అయినా ఎవరిని పలకరించినా జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి, రైతుల పెట్టుబడి సాయం, అర్హులందరికీ పథకాలు రావడంతో గత ఏడాది సంక్రాంతిని ఊరంతా హుషారుగా పండగ చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక వరుస తుఫాన్లతో పంటలు నష్టపోయిన సాయం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది అక్కడ బాపట్ల జిల్లా రాజు బంగారుపాలెంలో 3,200 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఊళ్ళో దాదాపు అందరూ సామాన్యులే. ఏమ్మా పండగ ఎలా చేసుకుంటారన్న ప్రశ్నలు రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు, ఆటో వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే మహిళలు ఇలా అందరూ కూడబలుకున్నట్లు ఒకే సమాధానం చెప్పారు. అమ్మఒడి రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, చేయూత రాలేదు, ధాన్యం పండిస్తే మద్దతు ధర ఇవ్వలేదు అంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. ఊరిని నమ్ముకొని చికెన్ కొట్టు పెట్టుకుంటే జనం దగ్గర డబ్బులు లేక కొట్టు మూయాల్సి వచ్చిందని వెంకటేశ్వరమ్మ అనే మహిళ వాపోయింది. చేతిలో లెక్కేది. సో ఇదనమాట. అసంపూర్తిగా గదిలో పాఠాలు, కొనుగోలు శక్తి తగ్గింది, సంక్రాంతి పండగలానే లేదు, గత ప్రభుత్వంలోనే ఎంతో మేలు, పంట మురిగిన పైసా ఇవ్వలేదు, ఇంకా పండగ ఎక్కడిది, సంక్రాంతి కానుకైనా ఇస్తారని ఆశపడ్డాం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కనుక అధికారంలో ఉండుంటే, గత ప్రభుత్వమే ఉండుంటే గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అందాల్సిన సంక్షేమ ఫలాలు, వసతి దీవెన ఏప్రిల్ లబ్ధిదారులు 11 కోట్ల రూపాయలు పోయేవి. మత్స్యకార భరోసా 123 కోట్లు, అమ్మఒడి 6,392 కోట్లు, పంటల బీమా 1,117 కోట్లు, నేతన నేస్తం, ఇట్లా ఈ రకంగా అంటే ప్రతి లబ్ధిదారుకు ఎంతో కొంత మొత్తం డబ్బులు అందేవి. అట్లా అందని వాళ్ళకు అట్లీస్ట్ విద్యా వైద్యం పేరుతో సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వర్గాల నుంచి జేబుల నుంచి డబ్బులు పెట్టకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తే, పథకాల సంగతి ఇవన్నీ పక్కన పెట్టండి, పప్పు బెల్లాల పంచిండు, ఇవన్నీ ఈ ఆరోపణలన్నీ పక్కన పెడితే, ముక్కు చెవు నోయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అంత కంటికి రెప్పలా కాపాడితే, ఆ పాలనను దిక్కుమాలిన పాలన, సైకో పాలన అని చెప్పి ఊదరగొట్టిండ్రు. కరెక్ట్ ఇదే సంక్రాంతికి గత ఎన్నికల్లో ఒకసారి రివైండ్ చేసుకోండి. బాబు వస్తే జాబ్ వస్తుంది, వంకాయ పులుసు వస్తుంది అని చెప్పి ఊదరగొట్టి సూపర్ 6 హామీలను వల్లవేస్తూ మొత్తం 3 రంగుల జెండాలన్నీ మెడలో వేసుకొని వచ్చి విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేశారు. దానికి బెండై చేసిన దానికి సంవత్సరం లోపే మనకు పిక్చర్ ఏందో క్లారిటీ వచ్చిందనమాట. సో అంటే ఇక్కడ మేమేదో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాం, కూటమి సర్కారుని నిందిస్తున్నాం అని కాదు. ఒక్కసారి పాలన మారితే ప్రజల జీవితాల్లో ఎట్లాంటి మార్పులు వస్తాయన్నది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. అవును, తెలియక అడుగుతా, ఈ సర్కారు ఇంచుమించు 1,19,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది ఈ 7 నెలల వ్యవధిలోని. ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? సూపర్ 6 హామీలు ఇవ్వలేదు. తర్వాత విద్యా వైద్య రంగాన్ని కనీసం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం సంస్కరణలు చేసిండో వాటిని కొనసాగించిన ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. అదేంది, మధ్యాహ్న భోజన పథకంలో డొల్లతనం అయిపోయింది. ఆ తిండి తినలేక చాలా స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ పెరిగినాయి. ఇంచుమించు 5-6 లక్షల మంది వికెట్ చేసారు విద్యార్థులు.
మరి ఏం చేస్తున్నట్టు? ఇంటికొచ్చే వైద్యం గడప గడపకు అందిన కిట్లు, మెడికల్ కిట్లు ఇప్పుడు రాకుండా అయిపోయినాయి. మొత్తం కార్పొరేట్‌కి దోచిపెట్టే కుట్ర జరుగుతా ఉంది. ఇయన్నీ కళ్ళ ముందర కనిపిస్తలేవా? దీన్ని బాబు గారి పాలనలో చెప్పాలంటే, ఆయన వర్షన్‌లో చెప్పాలంటే విజనరీ పాలన అని అనాలనమాట. ఎక్కడైనా ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉంటదా ప్రజలకు సంబంధించి? గతంలో ఆయననే గదా అన్నది. విద్య ప్రభుత్వం బాధ్యత ఎందుకైతది? అది కార్పొరేట్‌కి సంబంధించిన వ్యవహారం. వాళ్ళు బాధ్యత తీసుకొని సీఎస్ఆర్ ఫండ్స్ కింద స్కూళ్ళను రినోవేట్ చేయాలని చెప్పిన గొప్ప దార్శనికుడు అనమాట ఆయన. సో, సంక్షేమం కూడా రేపు అదే మాట చెప్పినా కూడా మనం పీకేది ఏం లేదనమాట. దాని తాలూకా ఛాయలు ఇవన్నీ. సో, ఇక జగన్మోహన్ రెడ్డి పోంగానే అంటే దిగిపోంగానే ప్రజలందరూ పేదలైనరు అన్నది కాదు మా వర్షను. అప్పుడు కనీసం ఎంతో కొంత ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు చెప్పిండు కదా! మీ మీ అకౌంట్‌లలో ఈ 5 ఏళ్లలో ఎన్ని డబ్బులు పడ్డాయో ఒకసారి చెక్ చేసుకోండి అని. ఒక్కసారి అది చూసుకున్నా కూడా మన బతుకులేందనేది అర్థమవుతది కదా! ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో ఏం జరిగింది? అంతకుముందు ఏం జరిగింది? సెల్ఫీలు తీసి, రీల్స్ తీసి పెట్టండి సోషల్ మీడియాలో. ఈ ప్రభుత్వానికి ఎట్టనైనా సిగ్గొస్తదేమో అని నేను ఒక వీడియో చేశాను కదా! దానికి కట్టుబడి ఉన్నాం. మళ్ళా చేయండి వీలైతే. ఇగో డమాల్ ప్రజల కొనుగోలు శక్తి డమాల్. జీఎస్టీ మొత్తం పడిపోయిందనమాట. బట్టల షాపులలో సందడి లేదు. తర్వాత కిరాణా షాపులలో గత ఏడాదితో పోలిస్తే బిజినెస్ మొత్తం సగానికి పైగా పడిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఇక దీనికి తోడు హైదరాబాద్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఒక నలుగురు, ఐదుగురు ఉన్న కుటుంబం పోయి రావాలంటే 25-30 వేల రూపాయలు తీసుకోవాలన్నమాట. ఆర్టీసీ ఘనత ఇదనమాట. ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకున్నా, లేదంటే ఇంకేదైనా చేసినా, ఒక పండుగకు పోయి రావాలంటే ఇంత ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందనమాట. ఇవన్నీ ఎవరికి పోతున్నాయంటే మళ్ళా మన అస్మదీయులకు, తస్మదీయులకు, మన కులపోలకు, మన ప్రైవేట్ ట్రావెల్స్‌కు అంతా మనోళ్ళే. సో, ఇది ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందడి. ఎంజాయ్ పండగ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.